హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ముఖేష్ కృష్ణ. సో వెల్కమ్ టు నాగబంధం మూవీ రివ్యూ. సో మూవీ చూడడం అయితే జరిగింది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే మీకు ఒక విజువల్ వండర్, అంటే స్టోరీ పరంగా నెక్స్ట్ చెప్తా ఉంటాను ఏ విధంగా ఉంది ఏంటి అని, ఓవరాల్ మూవీలో ఉందని. బట్ అంటే మీరు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మూవీకి వెళ్తే మాత్రం ఇనీషియల్ ఒక 30 మినిట్స్లో ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది మీకు. విజువల్స్ మాత్రం మనకు టాప్ నాచ్లో ఉంటాయి. అంటే అక్కడక్కడ మనకు కనిపించేస్తుంటుంది. గ్రాఫిక్స్ కొంచెం నార్మల్ ఉంటుంది, మనకు తెలిసిపోతుంటుంది. బట్ ఓవరాల్ మూవీ చూసుకుంటే మాత్రం మీకు హై ఫీస్ట్ అని చెప్పొచ్చు. నాకు ఇనీషియల్ 10 మినిట్స్ చూసుకుంటే మాత్రం ఒక టెంపుల్లో విన్న ఫీలింగే వచ్చింది. ఆ పద్మనాభ స్వామిని చూపించే విధానం కావచ్చు, ఆ డోర్స్ ఓపెన్ అండ్ మనకు యూట్యూబ్లో ఫేమస్ అయిన సాంగ్ ఏదైతే ఉందో, నాకు యూట్యూబ్లో కంటే ఇంకా థియేటర్లో చూస్తే ఆ ఫీలింగ్, ఆ వైబ్ వేరే వచ్చింది. ఓకే, కొంతమంది అంటున్నారు ట్రైలర్ బాగుంది, మూవీ బాగాలేదని. కానీ మరీ అంత తీసి పడేసేంత లేదు. మూవీ వచ్చేసి ఫ్యామిలీని తీసుకెళ్తే మాత్రం కన్ఫర్మ్ ఎంజాయ్ చేస్తారు. మనం మామూలుగా డీకోడ్ చేసే విధానంలో మనం మూవీ చూస్తే మనలాంటి వాళ్ళకి మూవీలో మొత్తం మైనస్ కనిపిస్తుంది. బట్ ఒక సదరు ప్రేక్షకునిగా మన మమ్మీనో డాడీనో వాళ్ళని తీసుకెళ్తే మాత్రం మూవీ చూసి ఓకే కొంచెం ఎంజాయ్ చేసే సిచ్యువేషన్ అయితే ఉంది మూవీలో. ఇంటర్వెల్ వరకు మూవీ ఇలా లేచింది అనే టైంలో తర్వాత ఇంటర్వెల్ తర్వాత మొత్తం ఇలా పడిపోతుంటుంది. ఎందుకంటే మూవీలో మీకు ఎక్కడ చూడు మొత్తం చంపడం మొత్తం ఇదే ఉంది. ఇనీషియల్ 10 మినిట్స్లో మూవీ సంథింగ్ ఒక కొత్త ప్లాట్ తీసుకెళ్తుంది, ఒక కొత్త రకంగా తీసుకెళ్తుంది మూవీ అనుకున్న దగ్గర నుండి ఇంటర్వెల్ తర్వాత నుండి మొత్తం డౌన్ తీసుకెళ్ళిపోయింది. ఆ ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ ఒకటి బాగుంది, ఇంటర్వెల్ తర్వాత కూడా ఒక 10 మినిట్స్లో వచ్చే ఆ ట్విస్ట్ బాగుంది. ఈ రెండు తప్పించి మిగతా మొత్తం సినిమా కామన్గా మీకు అర్థమైపోతుంటుంది. అంటే మీరే గెస్ట్ చేసేయచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుంటుంది ఏంటి. కొన్నిటికి క్లారిటీ ఇవ్వలేదు మూవీలో. మరి మర్చిపోయారా లేకుంటే 2లోనే రిలీజ్ చేస్తామనుకుంటారు. అంటే ఇది ఇక్కడికి అయిపోయింది కాబట్టి ఇక్కడనే మొత్తం రివీల్ చేయాల్సింది. కానీ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండిపోయినాయి. ఎందుకంటే గత జన్మలో ఎవడైతే వాడు విలన్ గాడు ఉంటాడో వాడు ఈ జన్మలో పుట్టిండు ఓకే, వాడు అసలు ఈ బైరాగ్యానికి ఎట్లా పరిచయం అయ్యిండు మళ్ళీ అనేది అది చూపించాల్సింది. అండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది, అసలు ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది ఏంటి అనేది అది కూడా మూవీలో క్లారిటీగా లేదు. అదొక 2 క్వశ్చన్స్ అయితే హిస్టరీగానే ఉండిపోతాయి. ఇంకా మూవీలో వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ వెళ్తున్న టైంలో ఒకడు వచ్చేసి ఒక డైలాగ్ చెప్తాడు, నేను చావడానికి రెడీ ఉన్నా అన్నట్టు ఒకడు వస్తాడు, ఒక డైలాగ్ చెప్తాడు, అయిపోయావని చంపేయాలి. ప్రతి 10 నిమిషాలకి ఇలాంటి సీన్ ఒకటి ఉంది. అండ్ మన హీరో గురించి మాట్లాడుకుంటే, మనం మూవీ చూస్తుంటే ఒక అటాక్ జరుగుతుంటే ఓకే ఇక్కడ హీరో వస్తాడు కాపాడుతాడు అనుకున్న ప్రతిసారి ఆ హీరో అలా పడుకోవడము, వాళ్ళని చంపిన తర్వాత మన హీరో లేచి ఫైట్ చేయడము, మూవీలో మొత్తం ఇదే ఉంటుంది. ఓవరాల్గా ఒక బ్రహ్మ కమలం చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఓకే, అది ఆ ప్లాట్ బాగుంది. బ్రహ్మకమలం దాని వాల్యూ చెప్పడం, అది ఎంత గొప్పదో చెప్పడం అదంతా బాగుంది. బట్ ఏంటంటే ఈ చంపడం దగ్గరనే మరీ ఓవర్ అయిపోయింది. ప్రతి సీన్లో ఒక 10 మంది నరకడం, ప్రతి సీన్లో 20 మంది నరకేయడము, సినిమా మొత్తం ఇదే ఉంటుంది. అండ్ కొంతమంది సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ యాక్షన్ సీక్వెన్స్లో ఇతని గతాన్ని చూపించేస్తారు. అదొక అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్లో దాదాపు ఒక 30 మినిట్స్ ఇతని గతాన్ని చూపించేస్తారు. అలా ఇలా కుదిరిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అదేంటంటే మనకు చూపిస్తున్నారు, అది అక్కడ పాజ్ చేసేసి మనకు చూపించారు. యాక్షన్ బ్యాక్ సైడ్ అతని గతం ఏదైతే ఉందో అది మనకు చూపించేశారు. సో అదేం పెద్ద నాకు మైనస్ లాగా అనిపించలేదు. అది ఓకే, అది బాగానే ఉంది. కాకపోతే ఆ జన్మలో ఉన్న అప్పుడు ఆ చిన్నపిల్ల చనిపోయింది, హీరో చనిపోయాడా లేదా అది చూపించలేదు మనకి. వాడు విలన్ గారు చనిపోయాడు, ఓకే, బైరాగి కింద కూలిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ జన్మకు వచ్చేసి బైరాగ్ గాడి కింద ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వీడు ఎవడైతే విలన్ గాడు ఉన్నాడో వాడు మళ్ళీ పుట్టిన తర్వాత వీరికి ఎట్లా పరిచయం అయ్యాడు, బైరాగ్ ఎక్కడ ఉన్నాడు ఎట్లా కనుక్కున్నాడు, అండ్ హీరో ఏ విధంగా మళ్ళీ ఆ జన్మలో ఎలా చనిపోయాడు ఏంటి, ఇదంతా ఒక మిస్టరీలాగా చాలా క్వశ్చన్స్ వదిలేసి ఆ సినిమా క్లారిటీ లేకుండా ముగించేశారు. కాకపోతే మీకు ఓవరాల్గా మూవీ చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. కామన్గా చెప్పుకోవాల్సిన విషయానికి వచ్చేస్తే మెయిన్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ మాత్రం హైలైట్గా దించి పడేశాడు నాకు అది మూవీ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతను నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్టర్కు ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ కొట్టేశాడు. అంటే ఓవర్ మ్యూజిక్ కూడా పెట్టేశాడు. అంటే కొన్ని అనవసరమైన చోట్ల కూడా ఓవర్ మ్యూజిక్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. సో కొన్ని చోట్ల కొంచెం సైలెంట్ మెయింటైన్ చేయాలి, బట్ అక్కడ కూడా మనకు మ్యూజిక్ ఇవ్వడం అయితే జరిగింది. మూవీలో మీరు ఎక్కడ చూసినా కానీ ఖర్చుకు వెనకాడలేదు. అంటే ప్రతి మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ హై లెవెల్లో కనిపించేస్తాయి. అంటే ఆ సెట్టింగ్స్ కావచ్చు, ఆ గ్రాఫిక్స్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, కానీ మీకు హై లెవెల్లో కనిపిస్తాయి. అండ్ వాళ్ళు తీసుకున్న నటీనటులు కావచ్చు ప్రతి ఒక్కరు హైలైట్గా చించేశారు, బాగుంది. అండ్ ఇంకా హీరో విషయానికి వచ్చేసి అతను కొత్త అబ్బాయి అనుకుంటా, కొంచెం యాక్టింగ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి. అంటే మీకు అర్థమైపోతుంది. కొన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, కొంచెం ఆ సైలెంట్ ఉండే విధానం కావచ్చు, కొంచెం సైలెంట్గా ఉండడము, నార్మల్గా చూడడము, ఆ విధంగా అయితే ఉంది. సో అతను ఇంకా యాక్టింగ్లో ఇంప్రూవ్ కావాలి. మీ ఫ్యామిలీ కంపల్సరీ ఎంజాయ్ చేసే మూమెంట్స్ నాగబంధం మూవీస్లో ఉన్నాయి. రావు బహదూర్ చాలా బోర్ వస్తుంది. సో ఇది నా రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching this video. Thank you.